ఫ్రెండ్స్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మమతా రెడ్డి ఆల్ ఇన్ వన్. ఇవాళ నేను మొక్కజొన్న వడలు చూపించబోతున్నాను. ఈ వడలు చాలా టేస్టీగా ఉంటాయి. ప్రతి ఒక్కరూ ట్రై చేసి చూడండి. ఈ మొక్కజొన్న వడలు చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. మొక్కజొన్న వడలు తయారీ విధానం చూద్దామా. ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 5 వరకు పచ్చిమిర్చి, 1 స్పూన్ ధనియాలు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోకి మొక్కజొన్నలు వేసుకొని ఎక్కువ గ్రైండ్ చేయకూడదు, ఒక 2-3 రౌండ్స్ వరకే గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అక్కడక్కడ మొక్కజొన్నలు కనిపిస్తే వడలు చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా వస్తాయి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కాస్త కరివేపాకు, ఒక 3 స్పూన్స్ వరకు శనగపిండి, ఒక 2 స్పూన్స్ వరకు బియ్యం పిండి, హాఫ్ స్పూన్ గరం మసాలా, కాస్త కారము, ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడ్డ సాల్టు, కారం, కొత్తిమీర, ఒక క్యాప్సికమ్ కట్ చేసుకొని వేసుకోవాలి. క్యాప్సికమ్ వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా మొత్తం అన్నీ కలిసేలా కలుపుకోవాలి. ఇందులోకి వాటర్ యాడ్ చేయకూడదు. మొక్కజొన్నలో ఉన్న వాటరే మసాలాకి సరిపోతుంది. వాటర్ అనేది యాడ్ చేయకూడదు. అలాగే ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యానెల్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుందాం. చూడండి, ఈ విధంగా రౌండ్స్లా తీసుకొని వేళ్ళ మీద ఈ విధంగా తట్టుకొని వడలు వేసేసుకోవచ్చు. ఆయిల్లోకి ఈ విధంగా వేయాలి. ఇంకోటి కూడా చూపిస్తాను. ఈ విధంగా రౌండ్స్లో వేళ్ళ మీదే విధంగా తట్టేసుకోవచ్చు. చూడండి, లేదంటే ఈ విధంగా అరిచేతిలో అయినా కూడా వడను రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా కూడా వడను ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు అన్నీ ఆయిల్లోకి వేసుకొని బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అటువైపు ఇటువైపు బాగా కాలేలా వేడి చేసుకోవాలి. చూడండి, గోల్డ్ కలర్ వచ్చాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చూసారు కదా, ఎంతో టేస్టీ మొక్కజొన్న వడలు రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందన్నది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను పెట్టిన వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు.